రాకడ అతి సమీపంలో ఉంది. మీరు సిద్ధంగా ఉండారా? అపోస్తల కార్యము 20 అధ్యాయము 28, 29. అపోస్తల కార్యము. సంఘానికి ప్రభువు వస్తున్నాడు. మీరు పరిశుద్ధంగా ఉండాలా, ఆయన్ని ఎదుర్కోవాలా. మీరు, మీ భర్త గారు, మీ పిల్లలు పరలోక రాజ్యంలో ఉండాలి. దానికోసం మీరు ప్రార్థించాలి. స్త్రీల ప్రార్థన ఎంత బలమైందో, శక్తి అయిందో మీకు తెలీదు. దేశాలనే వణికిచ్చింది ఒక స్త్రీ, ఎస్తేరు రాణి గారు. లక్షల మందిని సంపాదించుకున్నది స్త్రీ. తెలుసా మీకు? ఎక్కడేమున్నా ఆ వాక్యం ఎక్కడున్నది తెలుసా తల్లి? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం. ఎట్ట తల్లి, ఇంకా మీరు ఎట్లా ఇలా ఉంటే ఎట్ట తల్లి? 4వ అధ్యాయం తల్లి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం తల్లి. చాలు తల్లి, చాలు తల్లి, చాలు తల్లి. ఏం తల్లి? ఎస్తేరు రాణి గారు లక్షలు సంపాదించారే, మీరు మీ కుటుంబాన్ని మీరు సంపాదించుకోలేరా? మీ కుటుంబాన్ని పరలోక రాజ్యం సిద్ధపరచుకోలేరా? దానికి ఏం చేయాలా? మీరు ఉపవాసం ఉండాలా, కడుపు మార్చుకోవాలా. అపవాదిని జయించాలంటే మీరు ఉపవాసం ఉండాలా. యేసుప్రభు గారు కూడా 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉండి ఆ యేసుప్రభు గారు అపవాదిని జయించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. చాలు తల్లి. ఏమ్మా, మీరు ఉపవాసం ఉంటున్నారా? మీరు ఉపవాసం ఉంటే దేవుడి వాక్యం మీలో ఉంటుంది. దేవుడి వైపు మీరు తిరుగుతారు. నేను 3 పూట్ల మంచి భోజనము, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తిరిగితే ఇక్కడికి ఎందుకు వచ్చి వాక్యం చెప్తాను? అయ్యగారు పిలుస్తారా నన్ను? నీ హృదయంలో వాక్యం నిలవలేదంటే మీలో లేదు. మీ హృదయము ముందు, మీ హృదయం శుద్ధి చేసుకోండి. మీ శరీరాన్ని శుద్ధి చేసుకోండి. మీ మనసును శుద్ధి చేసుకోవాలి. ఈ 3 మీరు కంట్రోల్ చేయకపోతే మీరు నిత్యరాజ్యం పోరు. నేను పోను. అపోస్తలైన పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి, రోమా పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలైన పౌలు, రోమా పత్రిక 7:24. చాలు తల్లి. ఈ శరీరమే మనకు శత్రువు. ఇప్పుడు ఆదివారం మంచి బిర్యానీ చేసుకొని హాయిగా నేను, నా భర్త, పిల్లలు ఆనందంగా తినేసి నిద్రపోతూ ఉంటుంది ఈ శరీరం. గుడికి కావాలంటే మనం పోవచ్చు. అయ్యగారు ఎక్కడ పోతారు? ఇక్కడే ఉంటారు కదా అని. నరకాన్ని తీసిపోయేది శరీరము. శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళబోతావు. దేవుడి మందిరానికి వచ్చి ఏం ప్రయోజనము? ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా 17:9 తల్లి. చాలు తల్లి. ఇక్కడ మీరుండరు, ఏదేదో హృదయంలో పెట్టుకొని ఇక్కడికి వస్తే దేవుడి మాటలు మీ హృదయంలో ఉంటుందా?
చెప్పండి అమ్మా. మా భర్త గారు ఎట్టబోయారో, మా పిల్లలు ఎట్టబోయారో అవన్నీ మీ హృదయంలో ఉంచుకుంటే మీరు దేవుడి వాక్యం మీ హృదయంలో ఉంటుందా? ఫస్ట్ మీ భర్త గారికి గురించి మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారో, మీరే వస్తున్నారు, వాళ్ళు పరలోక రాజ్యం వద్దా వాళ్ళకు? మీ పిల్లలకు పరలోక రాజ్యం వద్దా? కావాలన్నప్పుడు మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారా? చెప్పండి తల్లి. ఏం తల్లి, ఇన్ని రోజుల నుంచి వస్తారు ఈ జీవగ్రంథంలో ఉండే వాక్యాలు మీ హృదయంలో లేదంటే, మీ హృదయంలో ఇంకేదేదో పెట్టుకున్నారు. మీ హృదయంలో ఊరికే కూర్చోండారు ఇక్కడ అంతే. అపోస్తల సామెతల గ్రంథము, సామెతలమ్మ 28 తల్లి, 26 చదువు తల్లి, 28, 26 తల్లి. చాలు తల్లి. ఈ 3 విషయాలు మీరు కంట్రోల్ చేసుకోకపోతే నిత్యరాజ్యం పోయేది కష్టం. ప్రార్థన చేయలేరు, దేవుడితో మీరు స్నేహంతో ఉండదు. మీకు దేవుడితో స్నేహం లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేము. మనం ఎవరు తొడకపోయేది పరలోక రాజ్యానికి. మన పాపాలంతా కడిగి అగాధ జలములో వేశాడు. ఇప్పుడే అయ్యగారు ఒక పాట కూడా పాడారు. పాపాలంతా కడిగేసి ఆ పాపాలు మోసుకోపోయి అగాధ జలములు వేశారు. వేయలేదమ్మా? మీకా 7:19, మీకా 7:19, మీకా 7:19. నేను టక్ 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 అని చెప్తేస్తున్నాను, మీరు హృదయంలో ఉంచుకుంటారని. 7:19 అమ్మా. చాలు తల్లి, చాలు తల్లి, చాలు తల్లి. ఒకసారి మన పాపాలంతా తీసిపోయి అగాధ జలంలో వేసేసాడు. రెండోసారి మళ్ళా ఆయన వచ్చినప్పుడు మనం ఆయన సిలువకి ఎక్కించకూడదు. మనం చూసి ఆయన సంతోషపడాలి. నా బిడ్డలు నేను చెప్పినట్టు వింటున్నారు, వాళ్ళ పరలోక రాజ్యంలో కూర్చొని పెట్టాలా అని తపనతో, ఆశతో, వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. యేసు ప్రభు గారు ఊరికే ఈ లోకానికి వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? మళ్ళా ఆయన సిలువ ఎక్కిస్తామా? ఆయన సిలువ ఎక్కిపోయేటప్పుడు ఆయన మాటలు మీ హృదయంలో లేదే? ఉందా? దైవజనులు పాస్టర్ వాళ్ళు ఆస్తులు అమ్మి ఎందుకు మందిరాలు కట్టారు? వాళ్ళిద్దరు బతకలేరా? ప్రియమైన దైవజనాంగమా, మనము దేవుడు ఏర్పాటు చేసుకున్న సొత్తు. ఆయన రక్తంతో కార్చాడు, మనం కొన్నాడు. 1 కొరింథీ 6:19 వచ్చి 1 కొరింథీ 6:19. ఎట్ట తల్లి మీరు చాలు తల్లి. ఏం తల్లి మీరు దేవుడి మందిరానికి వస్తున్నారు, వస్తున్నారు. చిన్న బిడ్డలు సంఘాలను అట్టే వణికిస్తున్నారు ప్రార్థన చేసి. సికింద్రాబాద్లో ఈ అమ్మాయిలకి ఏందో వాక్యమే తెలియకపోతుంది. మళ్ళా ఎంతో చదువుకున్నారు, దేవుడి వాక్యం అనేది ఈ అమ్మాయిలు హృదయాల్లో లేదే. దీనికి ఎవరు బాధ్యత తెలుసా? తల్లే బాధ్యత, తండ్రి కాదు, తల్లే. ఉదయాన్నే లేపాలా బిడ్డలను. మీరు ఇప్పుడు చేసే పని వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడతారు. 3 తరాలు ఆశీర్వదించబడతారు. అబ్రాహాము ఆశీర్వదించాడు,
ఆయన 3 తరాలు ఆశీర్వదించబడ్డాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసిన, 1000 తరాలు ఆశీర్వదిస్తాను అబ్రాహాం గారు అన్నాడు. నా స్నేహితుడా అన్నాడు అబ్రాహామును, అనలేదమ్మా? యాకోబు 2:23. యాకోబు 2:23 కొత్త నిబంధన అమ్మ. చాలు తల్లి. మనల్ని అంటాడమ్మా దేవుడు, మిమ్మల్ని అంటాడా? నన్ను మాత్రం అనండు, మిమ్మల్ని ఏమన్నా అంటాడేమో. ఎందుకంటే నేను అంత ఘోర పాపని చెప్పకూడదు. మనం దేవుడి సన్నిధికి వచ్చాం. ఒక రోజుకు ఈ ప్రపంచం నశించిపోతుంది. ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. అపవాది కూడా బయలుదేరేశాడు. అపవాది మన మీదకి విజృంభిస్తున్నాడు, సింహంలాగా గర్జిస్తున్నాడు అపవాది. మనం మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. మెయిన్ స్త్రీలు ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో స్త్రీది పాత్ర ఎక్కువగా ఉంది. ఒక కుటుంబం ఉన్నతమైన పోవాలంటే స్త్రీయే కారణము. ఆ ఇంట్లో వాళ్ళందరూ భక్తిగా ఉండాలంటే స్త్రీయే కారణము. మీరే వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు. అమ్మగారు అయ్యగారు మాత్రం రాత్రి మొగులు కన్నీళ్ళు కారుస్తుంటారు. ఏంటి అమ్మా, ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? నేను వచ్చి కూడా ఒక సంవత్సరం. దేవుడి వాక్యం ఇప్పుడు కూడా మీ పిల్లల్లో లేకపోతే చెప్పండి తల్లి. డబ్బు వల్ల కాదు పేరు వచ్చేది. దేవుడి వాక్యం మీలో ఉంటే ప్రపంచమే వణకుతుంది. ప్రపంచమే మనకు కిరీటం ఇస్తుంది. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ప్రియమైనంత జనాంగము, నేను ముగించి ప్రభు చిత్తమైతే మళ్ళా నాకు అయ్యగారు అవకాశం ఇస్తే మళ్ళా వస్తా. కానీ మీరు పరలోక రాజ్యం పోవాలన్నా నరకానికి పోవాలన్నా ఈ పొద్దు తేల్చుకోవాలి. మీరు తేల్చుకొని బయటికి వెళ్ళండి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆయనతో స్నేహం కూడాల. ఆయనతో స్నేహం చేయాలంటే మనం ఏం చెయ్యాలా? ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రాహామును నా స్నేహితుడా అన్నాడు. యోబు గారిని ఇలాంటి యోబు ప్రపంచంలో లేదు అన్నాడు. 140 సంవత్సరాలు బతికాడు యోబు గారు. అబ్రాహాం గారు 155 సంవత్సరాలు బతికాడు. మోషే 120 సంవత్సరాలు బతికాడు. దావీదు మహారాజు 110 సంవత్సరాలు బతికాడు. వీళ్ళంతా దేవుడి దగ్గర ఘనత పొందారు, దేవుడి దగ్గర పేరు తెచ్చుకున్నారు. మనం దేవుడి మందిరానికి వెళ్తే ఏం ప్రయోజనం ఉండదండి. ఏమన్నా దానివల్ల ఏమన్నా ఉందా? 2 గంటల సేపు మీరు కూర్చున్నారు, అయ్యగారు చెప్పిన వాక్యం విన్నారు, అట్టబోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. దానివల్ల ప్రయోజనం ఏందండి? మీ హృదయంలో ఉందా? మీరెట్ట ఆశీర్వదించబడతారు? ఎట్ట పరలోక రాజ్యానికి సిద్ధపడతారు? మీరు పరిశుద్ధాత్మాభిషేకం లేకపోతే, దేవుడు ఆత్మ మీలో లేకపోతే దేవుడితో మీరు ఎంత స్నేహం ఉంటారండి? మీ భర్త గారి మాట మీరు వింటే, మీ భర్త గారు నీ మాట వింటే మీరిద్దరు స్నేహంగా ఉంటారు. లేకపోతే స్నేహంగా ఉంటారా? ఏంటి వాక్యం ఏడా? మీ హృదయంలో ఉందా? ఒక నిబంధన చేసుకొని వెళ్ళండి ఇంటికి. నేను దేవుడి కోసం జీవిస్తాను, దేవుడి కోసం మరణిస్తాను, దైవజనులు చెప్పే మాటలంతా నా హృదయంలో అట్నే ఉంచుకుంటాను అని ఒక నిబంధన చేసుకొని వెళ్ళాలా? అపవాది విజృంభిస్తున్నాడు, సింహం గర్జించినట్టు గర్జిస్తున్నాడు, ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. గృహలో నుంచి బయట వచ్చేసాడు అపవాది. రాలేదా? ఇర్మియా 4వ అధ్యాయము 7వ వచనం చదివి నేను అయ్యగారికి ఇచ్చేస్తాను. చదవండి తల్లి.
ఇర్మియా 4:7 తల్లి. ఇర్మియా 4:7 తల్లి, చిన్న తల్లి. చాలు తల్లి, చాలు తల్లి, చాలు తల్లి. ఏం తల్లి చేస్తున్నారు తల్లి మీరు? దీనికి తల్లులే ప్రార్థన కారణం. తల్లులు బిడ్డలను 5 గంటలకు లేపటం తప్పు మీది ఉంది. మీకు దేవుడు బిడ్డలనిచ్చాడు, చక్కటి బిడ్డలిచ్చాడు. దేవుడి కోసం వాళ్ళను ఏర్పాటు చేయాలి కదా. ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. అగ్ని అగ్ని మండుతుంది. అగ్నితో మనం స్నేహం చేయాల, లోకంతో కాదు. అగ్ని మండుతుంది. మన తండ్రి అగ్ని. యెషయా 33:14. యెషయా 33:14 చెప్పుకుంటూ పోతా ఉంటే ఎంతో పోతూ ఉంటుంది. 33:14 చాలు తల్లి. మీరు నివసిస్తున్నారమ్మా దేవుడితో? దేవుడితో స్నేహం చేశారా? ఆదివారం ఒకరోజు దేవుడితో స్నేహం చేస్తున్నారు, మళ్ళా లోకంతో స్నేహం చేస్తున్నారు. అంతేనా? మనకు ఏమి లేకపోయినా ఈ భూమి మీద దేవుడి వాక్యం మన హృదయంలో లేకపోతే, దేవుడితో స్నేహం లేకపోతే అపవాది మనల్ని ఆడుకుంటాడు. నీకు ఎన్ని లక్షలున్నా మనశ్శాంతి అనేది ఉండదు. దేవుడితో స్నేహం చేయకపోతే, ప్రియమైన దైవ జనాంగమా, అమ్మ, చెల్లి, అక్క, మిమ్మల్ని బతిమలాడుతున్నాను, గోజారుతున్నాను. దేవుడి వాక్యము మీ హృదయంలో, మీ పిల్లల హృదయంలో లేకపోతే మనం చెడు మార్గంలోకి వెళ్ళిపోతాం. యవ్వన పిల్లల్లో దేవుడి వాక్యం లేకపోతే ఎలా జీవిస్తారు వాళ్ళు? అపవాది 5 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు అపవాది ఉజృంభిస్తున్నాడు. ఏంది తల్లి మీరు? దేవుడి మందిరానికి వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. సాయంత్రం వేళ అమ్మ కూర్చుందాం రండి అని మీ బిడ్డని కూర్చొని పెట్టి వాక్యం చదువు తల్లి అని అంటున్నారా? ఏం మాట్లాడరేమ్మా? ప్రియమైన దైవ జనాంగమా, ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. మనం నిద్రపోవాలనా? ప్రపంచం మీద పెద్ద పెద్ద సంఘాలు చిన్న చిన్న పిల్లలు వణికిస్తున్నారు, అట్నే కన్నీళ్లు కారుస్తున్నారు, ఉపవాసంతో కన్నీళ్లు కారుస్తున్నారు. అయ్యో నా జాతి నశించిపోతుందే, నా సహోదరులు నరకానికి పోతున్నారే అని ఏడుస్తున్నారు. మీరు ఏడుస్తున్నారా? ఎట్ట తల్లి, ఎట్ట తల్లి మీరు? దేవుడి వాక్యం లేకపోతే ఎట్ట తల్లి? మాది ఒంటరి ఒకే కుటుంబం. నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు లేరు. నేను, నా కుమారుడు, 2 కూతుర్లు. మాకు దేవుడే ఆధారం. ఇలాంటి దైవజనులు సమస్య వచ్చిందనుకో, వాళ్ళు చెప్పితే వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. మీకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సొంత ఇల్లు ఉంది, మీరెందుకు చేయలేకపోతున్నారు? ప్రియమైన దైవ జనాంగమా, మీరు దేవుడు ఏర్పాటు చేసుకునే జనము, మీ కుటుంబం అంతా నిత్య రాజ్యంలో ఉండాలా, ఈ లోకంలో కాదు. ఈ లోకం అనేది సంబంధం లేదు మనకు. ఊరికే టచ్ మీ మాదిరి ఉండాలి ఈ లోకంలో. మనం తీర్చేది ఆయన మనకు. ప్రియమైన దైవ జనాంగమా,
ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. నూట 19 చదివేసి నేను ముగించాను. 119:9 119:9 119:9 చాలుతండి. 119:50 119:50 వచ్చిన చాలుతుంది. ఎవరంటున్నారు? మా దావీదు మహారాజు అంటున్నాడు. ఆయన పాపంలో పడిపోయాడు, ఆ హృదయానుసారుడు అన్నాడు దేవుడు. కానీ ఆయన పాపం చేసే కాలికి దేవుడు చిత్రహింస చేశాడు. మనం కూడా దేవుడికి ఇష్టం లేని కార్యం చేస్తే మనకు కూడా మనశ్శాంతి ఉండదు. జాగ్రత్త, మీరు తెలుసుకోండి. ఒక నిబంధన చేసుకొని బయట పోవాలా. మేము ఉదయకాలం లేచి నేను మా పిల్లలు ప్రార్థన చేస్తామని నిబంధన చేసుకోవాలా. దీనికి ఎన్నో కష్టాలు వస్తాయి, అపనిందలు వస్తాయి. ఇంట్లో భర్త గారే ఏంది నువ్వు ఉదయాన్నే లేచి పిల్లలు లేపి ప్రార్థన అంటావని భర్త గారు అబ్జెక్షన్ చేస్తాడు. కానీ పోరాడాలా దేవుడితో. మనం దేవుడితో పోరాడపోతే అపవాది మనతో ఆడుకుంటాడు, డ్యాన్స్ చేస్తాడు మనల్ని. జాగ్రత్త, సింహం గర్జించినట్టు గర్జిస్తున్నాడు. మనం నరకాన్ని తీసుకుపోవాలని ప్రాకులాడుతున్నాడు. వాడు నిద్రపోవటం లేదు. కానీ దేవుడి బిడ్డలు మాత్రం ఆనందంగా భోంచేసి ఆనందంగా నిద్రపోతూ ఉన్నారు. అపవాది మంచి భోజనం ఇస్తున్నాడు దేవుడి బిడ్డలకు నిద్రపోయేదానికి. ప్రియమైన దైవ జనాంగమా, చాలా జాగ్రత్త. మీరు ఈ ప్రాంతానికి రేపు దేవుడి సింహాసనం దగ్గర మీరు లెక్క చెప్పాలా? ఊరికే దేవుడి మందిరానికి వచ్చి వెళితే సరిపోతుందా? రేపు అడుగుతాడు, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం గురించి ఎంతసేపు ప్రార్థన చేసావు అని అడుగుతావు. అయ్యగారు చర్చి కట్టారే, మీరు చర్చికి పోయారు, ఈ ప్రాంతం గురించి మీరు ఒక రోజన్నా ఏడ్చారా నా దగ్గర అని అడుగుతాడు దేవుడు అడుగుతాడు. అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? అయ్యగారు తేలిపోతారు. అయ్యగారికి సంబంధం లేదు. నాయనా నువ్వు చెప్పావు, వాళ్ళు వినలేదు, నువ్వు పక్క తప్పు, నేను వాళ్ళ కథ నేను చూసుకుంటానంటాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఏంటి మీరు ఇంకా ఇట్టుంటే అట్ట? మనకు సూచనలు కనపడతా ఉన్నాయి. ప్రభు రాకడ అతి సమీపంలో ఉండేది. ఆయన దొంగవలే వస్తాడు. నాకు ప్రభు చిత్తం అయితే మళ్ళీ అవకాశం అయ్యగారిస్తే మళ్ళీ మీతో మాట్లాడతాను. కానీ ఒకటమ్మ, నాకు మిమ్మల్ని చూస్తే నాకు బాధమ్మ, ఏడుపమ్మ. మీరు దేవుడి మందిరానికి వచ్చి దేవుడి వాక్యం లేదంటే నాకు బాధ, ఏడుపు. మీకు తెలియదమ్మా, రాబోయే రోజులు ఎలా ఉంటుందో మీకు తెలియదు తల్లి. ఎవ్వరూ మనల్ని కాపాడరు తల్లి, ప్రభువేనా మనల్ని కాపాడతారు తల్లి. సిస్టర్ గారు ఒకసారి మాకు మంచి భోజనం పెట్టారు. సిస్టర్ గారు వందనాలు. ఇప్పుడు కూడా మా భార్యతో చెప్పుకుంటాడు, సిస్టర్ గారు 4-5 వంటలతో భోజనం పెట్టారని. కానీ ఎందుకు నేను మీ దగ్గర ఆహారం తిని మీ దగ్గర చేస్తే మీకోసం కన్నీళ్ళు కార్చాలి కదా. నాకు ఆటో అడిగితే వాడు రానని నేను 150 రూపాయలు అడిగాడు. నేను నడిచే వచ్చాను. ఎందుకు? ఆతృత. దేవుడు మాటలు చెప్పాలా, ఆతృత. తండ్రి రాత్రి 4 గంటల నుంచి పోరాడితే ఈ వాక్యం అంతా నాకు ఇచ్చాడు. మీకెందుకు ఇవ్వడు? మీరు అడగటం లేదంతే. మీ పిల్లలు అడగటం లేదు. మీ పిల్లలు అడిగితే ఏదైనా కొనిచ్చేస్తారు. కానీ దేవుడి వాక్యం మాత్రం మీ పిల్లలకు అందించలేరు. ఎంత బాధకరం అండి మీకు. ప్రియమ దైవ జనాంగము, అమ్మ, చెల్లి, తల్లి, ప్రభు రాకడ ఉగ్రత ప్రపంచం మీదకి అగ్ని దిగబోతుంది. జాగ్రత్త. మీ ఇష్టం. నేను ఏదన్నా ఎవరన్నా మనసు గాయపరుచుంటే నన్ను క్షమించండి.
దేవుడి కొద్ది మాటలు దీవించును. ఆమేన్.